ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎట్ లాస్ట్ దివ్య నిఖిత అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా వారాలు తను అసలు ఎలిమినేట్ అవ్వాలనుకుని చాలా మంది అనుకున్నారు. బట్ ఎట్ లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ తర్వాత ఎట్లా అంటే ఖచ్చితంగా తనని గనక లాస్ట్ వీక్ సేవ్ చేసి ఉండుంటే అంటే సేవ్ చేస్తే బిగ్ బాస్ ఏమనుకున్నారంటే, అబ్బా తనుజ దివ్య మధ్య ఇంకొక రచ్చ సినిమా చూడొచ్చని అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరు హక్ చేసుకుని బిగ్ బాస్ కి అయితే షాక్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసి నాగ్ సార్ తో స్టేజ్ మీద ఉంది. నిజానికి దివ్య ఫర్ ద ఫస్ట్ టైం నాగ్ సార్ తో స్టేజ్ ని షేర్ చేసుకుంటుంది. ఎందుకంటే తను ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అది కూడా అగ్ని పరీక్ష వైల్డ్ కార్డ్ ఎంట్రీ. నార్మల్ వైల్డ్ కార్డ్స్ 5 స్ట్రాంగ్ ద్వారా 2.0 ద్వారా వచ్చారు. కానీ దీని స్టార్టింగ్ నాగ్ సార్ దగ్గర లేదనమాట. సో తను డైరెక్ట్ గా నాగ్ సార్ ని ఫర్ ద ఫస్ట్ టైం మీట్ అవ్వడం చాలా హ్యాపీగా, అంటే దగ్గర నుంచి స్టేజ్ మీద షేర్ చేసుకోవడం. అంతకు మునుపు అగ్ని పరీక్ష వాళ్ళకి సంబంధించి చెప్పడం అయితే జరిగింది. అయితే అనూహ్యమైన కామెంట్స్ అయితే దివ్య ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా కళ్యాణ్ కి, ఇమ్ముకి. అయితే ఏమందంటే ఇక్కడ దివ్య ఏమందంటే, నాకు తెలిసి మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు విన్నర్ అవుతారు. మీ ఇద్దరిలో ఎవ్వరు విన్నర్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అని చెప్పేసి అటు ఇమ్ముని ఇటు కళ్యాణ్ కి కూడా చెప్పడం అయితే జరిగింది. కళ్యాణ్, నువ్వు గనక గెలిస్తే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన ఒక కామన్ మ్యాన్, ఒక సోల్జర్ గా నువ్వు ఒక కప్పు ఎత్తి అది ఒక చరిత్ర, ఒక రికార్డ్ గా మారుతుంది. మా అందరి గుర్తుగా నువ్వు కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఇమాన్యుల్ చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. తను ఆల్ రౌండర్ సార్. అంటే ఇమాన్యుల్ కూడా ఆల్ రౌండరే కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే తను గేమ్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, టాస్క్ పరంగా కానీ, పాయింట్స్ పరంగా కానీ అన్నిట్లోనూ బాగా ఆడతారు కాబట్టి. అండ్ వచ్చిన 9 ఫ్యామిలీస్ కూడా ఇమాన్యుల్ టాప్ అని పెట్టడంతో సార్ ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలనేది నా అభిప్రాయం సార్ అని చెప్పేసి. అంటే టాప్ 5 లో ఎవరు ఉంటారు అని చెప్పేసి దివ్య అడిగితే దానిలో భరణిని, ధనుజని, ఇమాన్యుల్ ని, కళ్యాణ్ ని, డెమాన్ ని, ఈ 5గురిని అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఈ 5గురు టాప్ 5 ఖచ్చితంగా వెళ్తారు సార్ ఖచ్చితంగా అని చెప్పేసి అంటుంది అనమాట. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని పెట్టదు, ఎందుకంటే తనతో పాటు డేంజర్ జోన్కి వస్తాడు అనమాట. సో అందుకని అయితే పెట్టదు. సో మొత్తానికి అయితే మాత్రం తనుజ, భరణి అండ్ దివ్యకి సంబంధించిన ఈ ట్రయాంగిల్ ఫ్యామిలీ డ్రామాకి అయితే ఈ రోజు ముగింపు కార్డ్ అయితే పడిపోతుంది ఖచ్చితంగా. ఇక రేపటి నుంచి అసలు సిసలైన టికెట్ టు ఫినాలే రచ్చ అయితే మొదలవుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. నిజానికి ఈ రచ్చ మామూలు రచ్చ కాదు. టికెట్ టు ఫినాలే నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఉంటుంది. ఇక దానిలో అయితే ఖచ్చితంగా దివ్య అయితే గెలిచే అవకాశం లేదు కాబట్టి తను ఎగ్జిట్ అయిపోవడమే కరెక్ట్. యాక్చువల్లీ ఈ టైం కి ఎగ్జిట్ అవ్వడం కరెక్ట్. నెక్స్ట్ వీక్ కూడా ఉంటే మేబీ తనుజకి ప్లస్ పాయింట్ అయ్యేదేమో. ఇప్పుడైతే కళ్యాణ్ ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే కొంతవరకు దివ్య ఓట్స్ కూడా కళ్యాణ్ ఖచ్చితంగా పడతాయి అనమాట. అసలు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ సపోర్ట్ ని చెప్పేది కూడా దాని గురించే. ఎందుకంటే దివ్యకున్న ఒక 5%, 2%, 3% ఓట్స్ కూడా కళ్యాణ్ కి కలుస్తూ ఉంటాయి అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా నెక్ టు నెక్ ఉన్నారు. నువ్వా నేనా అనేటట్టుగానే ఉన్నారనమాట కళ్యాణ్ అండ్ తనుజ. ఇప్పుడు ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అయిన తర్వాత దివ్య ఓట్ బ్యాంక్ అంతా కూడా అగ్ని పరీక్షకి సంబంధించిన కళ్యాణ్కే వెళ్తుంది. కానీ ఇద్దరు రైవలరీ ఉన్న తనుజకి అయితే వెళ్ళరు కదా. మరి చివరి 2 days లో అయితే దివ్యకి ఓటింగ్ బాగా పెరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అయిపోతారు అనుకున్న అన్అఫీషియల్ పోల్స్ లో. కానీ స్టార్ మా వాళ్ళు మరి ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా తీయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి దివ్యాన్ని తీసేయడం అయితే జరిగింది.